వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే వ్లాగ్ చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది, అలాగే హీరో కూడా ఉంటుంది. చూడండి. హలో ఫ్రెండ్స్, యూట్యూబ్లో పెడతామా? అరే వద్దు, అందరికీ శుభోదయం, హ్యాపీ శివరాత్రి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఏమంటారు, ఏదో చెప్దాం అనుకున్నారా, మర్చిపోయినా. రావట్లేదే, చెప్పరా? చెప్పాలన్నా యూట్యూబ్లో పెడతారా? వద్దన్నా, అరే ఏమవుతుందిరా, ఎందుకు అట్లా పోతారు? నా అలా డేరు ఉండాలిరా. ఈరోజు శివరాత్రి సందర్భంగా మొత్తం తెలుగులోనే మాట్లాడబోతున్నా, ఒక్క ఆంగ్ల పదం కూడా వాడను, అంతేనా? ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఈరోజు శివరాత్రి కాబట్టి కీసరా పోయి దర్శనం చేసుకొని వద్దామని ప్లాన్ వేసినాం. టిఫిన్కి వేరంటే వీళ్ళు వచ్చినాక వీడియో తీస్తా. స్టే తిన్నాక కార్యక్రమానికి ఏమంటారా, స్వాగతం. కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఉండండి. సో వీళ్ళైతే వచ్చేసారనమాట. ఇప్పుడు అరే తెలుగులో మాట్లాడుతున్నారా, ఒక ఆంగ్ల పదం కూడా వాడతలేదు అట్లా. సో వీళ్ళైతే వచ్చారు. ఫ్రెష్ ఏంది అంటే అది ఏంది సో అనేది? సరే సరే సరేనా, ఏమంటారా అది దాన్ని? జరా ఏదో కామెంట్ చేయరు ఇంటిలో. సోనే ఏమంటారు? ఆంగ్ల పదం ఆడదాన్ని. అరే అప్పుడప్పుడు వస్తారా, ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ కదా, స్నానం చేసి పోవాలి. ఇప్పుడు ఈసారి పోయి వస్తాం, అందరం ఉన్నాం, గ్యాంగ్ పోయి వస్తాం. ఉండండి. ప్రసాద్ అన్న అయితే వచ్చిండు, కొన్ని మాటలు అయితే మాట్లాడతాడు. నమస్కారం అన్న. అయితే శివరాత్రి కాబట్టి తెలుగులో మాట్లాడుతున్నా. తెలుగు నీకు వస్తుంది? మాట్లాడు స్పష్టమైన తెలుగులో చెప్పండి. మీ అందరు కూడా ఈ మనకి ఫిబ్రవరి 15 తారీఖు మీకు అందరికి కూడా, మన కుటుంబ సభ్యులందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా విష్ణుగానికి జల్దీ పెళ్లి కావాలని కోరుకుంటూ, దీనికి జల్దీ పిల్లలు పుట్టాలని కోరుకుంటూ, ఏంటి బాబన్న ఇంకోసారి జల్దీ పెళ్లి కావాలని కోరుకుంటూ, దీనికి జల్దీ పిల్లలు పుట్టాలని కోరుకుంటూ. ఆనికి పెళ్ళి కాదు, ఆనికి పెళ్ళి ఇంటికి పిల్లలు పుడతారా? అదే పెళ్లి కావాలి, కలిసి మంచిగా ఉండాలి, రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఈ సంవత్సరం ఇట్లనే దేవుడికి మొక్కుకొని వచ్చే సంవత్సరం అయితే మంచిగా చూసి ఈ గ్లామర్ పై బాగున్నాడు కదా. ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది మీరు చూసుకున్నట్టయితే గుళ్ళలోకి వచ్చిన వాళ్ళు అందరినీ, ప్రతి ఒక్కరిని ఏమంటారు, భక్తితో వచ్చినారా అని అనుకోకండి. ఎందుకంటే మా గ్యాంగ్లో కూడా ఒకరు ఉన్నారు, చూపిస్తా. గుండు ఏంద్ర బాబ్జీ ఇదే? చూసారు కదా, అక్కడ అమ్మాయి కూర్చుందని పోయి అక్కడ కూర్చున్నారు, మేమేమో ఇక్కడ కూర్చున్నాం. మీ గ్యాంగ్లో కూడా ఎవరైనా ఉంటే ట్యాగ్ చేయరు, కమెంట్ చేయరు, సరే? సో గాయ్స్, దర్శనం అయితే మంచిగా అయింది. షూటింగ్ ప్లేస్కి వచ్చేసాం అనమాట. వెళ్ళేటప్పుడు అయితే చాలా ఆతృతతోటి, ఆనందంతో ఉండే, కానీ వచ్చినాక మస్తు రెస్ట్ ఉండే.
ఇందాక చూసిరా వీడియో కాదు దుంకి వెళ్ళిపోయినాం 2 నిమిషాలు దర్శనం. అలాగే 3 గంటలు అయిందంట. మాకు జస్ట్ ఒక అర్ధ గంట తెలుసా బాయ్స్? మేము నవ్వినాం, మాతో పాటు 10 మంది నవ్వుపించినాం. ఏమైంది మెంటల్ అంటే ఎటు జుట్టు లేదు కానీ ఓహో మస్తుంది. మంచిగా ఒక ఫోటో దింపా ప్లీజ్. పోతున్నాడు అయ్యా అదే మా వీడియోలో అది పెడతా బాయ్. నాకేం కనపట్టలేదు. ఏంటిదే వద్దురాని వాడిని నడుపుకోరు నడు. మా బాస్ని చూపిస్తా. మా బాస్ ఎవరో తెలుసా? మొన్ననే వచ్చింది. అక్క చెల్లెలు కొబ్బరి చిప్ప ఎందుకు పడేసినావు? చెప్పాలి ఎందుకు పడేస్తున్నావు? డస్ట్బిన్ పెట్టమని చెప్పేది. డస్ట్బిన్ పెట్టారు కదా. వద్దురా ఫేమస్ అయిపోతాం మళ్ళీ చూసి కాల్చుకుంటాం. సో గాయస్ ఏమంటారా తెలుగు? సో గాయస్ అంటే యువకులు. ఇప్పుడైతే అరే నాకు ఉన్నట్టుండే వండుకో నా ఇంట్లో అంటే ఇట్లా అడ్డం మరిగిన స్టేట్ అని చెప్తా ఇప్పుడు. అయితే వేచి ఉండండి గాయస్. ఇందాక అయితే స్టోరేజ్ ఫుల్ అయిపోయింది వీడియో. అయితే కీసరా పోయి వచ్చి స్నానం చేసి తిన్నా, ఫ్రూట్స్ తిన్నా, గులాబ్ జామ్ గిట్ట తిన్నాడు వాడు. ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? గులాబ్ జామ్ కొంచెం తిన్నా. రేపు పొద్దుగాల వెళ్ళాలి ఉపవాసం. వీడియో కంటిన్యూ చేస్తా లేకపోతే ఈడికి ఎండ్ చేస్తా. సో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి డే 2 సక్సెస్ఫుల్. అయితే నిన్న అయితే ఉపవాసం ఉన్నాం మనం. ఇప్పుడు స్నానం చేసుకొని దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు పోయి ఫాస్టింగ్ అయితే వదులుదాం. వీడియోస్ డైలీ కావాలంటే కూడా పెడతాం, మీరు కామెంట్ చేయండి. నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తాను కంపల్సరీ. మీరైతే కామెంట్ చేయరు అంతే. బస్ నేను చూసుకున్న తర్వాత అంతే. ఇప్పుడు పోయి అయితే వదులుదాం. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.